న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందన్నారు మరో మంత్రి దామోదర రాజనరసింహ. మీడియాతో చిట్చాట్లో దామోదర రాజనరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కుతుందని చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయన్న ఆయన, తాను చూస్తున్న వైద్య శాఖలో త్వరలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయన్నారు దామోదర రాజనరసింహ. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందన్నారు మరో మంత్రి దామోదర రాజనరసింహ. మీడియాతో చిట్చాట్లో దామోదర రాజనరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కుతుందని చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయన్న ఆయన, తాను చూస్తున్న వైద్య శాఖలో త్వరలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మీడియాతో జరిగిన చిట్చాట్ లో దామోదర రాజనరసింహ వెలువరించిన విషయాల గురించి డీటెయిల్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ పైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రి స్వయంగా దామోదర రాజనరసింహ ప్రకటించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. హోంశాఖ మంత్రిగా సీతక్క ఉండే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనకు అటు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డితో పాటుగా దానం నాగేందర్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి మరొకరు కూడా ఈ నలుగురికి మంత్రి పదవులు అంటే మంత్రుల పదవులకు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సరే, సీతక్కకు మాత్రం కొంత శాఖలు మార్చే అవకాశం ఉన్నట్టుగా జరిగింది. కొన్ని శాఖల మార్పు, అదేవిధంగా కొందరికి కొత్త వారికి కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీతక్కకు హోమ్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందని చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి, అదేవిధంగా దానం నాగేందర్కు, నిజామాబాద్ నుంచి వెళ్ళి మరో నేత కూడా మంత్రి క్యాబినెట్లోకి వారిని తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా త్వరలోనే రెవెన్యూ శాఖ కూడా ప్రక్షాళన చేయబోతుందని కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ధరణి పోర్టల్ను ఎత్తివేసి దాని స్థానంలో కొత్త సంబంధించిన పోర్టల్ తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న అంశాన్ని కూడా ఆయన ఉటంకించడం జరిగింది. దీంతో పాటుగా మనకు వైద్య శాఖలో 2 విభాగాలుగా ఉన్నటువంటి వైద్య శాఖ కూడా దాన్ని పూర్తి స్థాయిలో 2 విభాగాలు చేసే లక్ష్యంగా ఉండబోతుంది. ఒకే అడ్మినిస్ట్రేషన్ కింద, అంటే ఒకే గొడుగు కిందకి ఆరోగ్య శాఖను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోని కేంద్ర సంబంధించినటువంటి అంశాలు ఇట్లా డిఫరెంట్ టైప్గా ఆరోగ్య శాఖ ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో ఒకే గొడుగు తీసుకొచ్చే విధంగా చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే రాజకీయ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ఈరోజు మంత్రి పదవుల కోసం చూసినటువంటి వారు, అదేవిధంగా వారికి ఎవరికి వస్తారని కూడా ఎవరి లెక్కలు వాళ్ళు చేస్తున్నప్పటికీ అనేక అంశాలు కూడా పొందుపరుస్తుంటాయి. రాజకీయాలు ఎప్పుడు మారుస్తూ ఉంటాయి కనుక ఎవరు మంత్రి పదవులు ఉంటారు, ఎవరికి శాఖలు మారుతుందో ఇప్పుడు చెప్పలేమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో సీతక్కకు అయితే హోమ్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పినటువంటి సందర్భం కనబడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఈ నెల 4వ తారీఖు రోజు కేబినెట్ విస్తరణ జరుగుతుందని కూడా ఇటు సెక్రటరీ వర్గాలు, ఇటు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న సందర్భంలో దామోదర రాజనరసింహ ఈ వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.